ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः శ్రీరసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరస్తు అని పలకండని శుభమస్తు అని దీవించమని ఊరంతా కలిసి విచ్చేయగలరని వేచి వైభోగమే. వధువు మేనమామ వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురాలి. తస్య ఫలానుదంతు మాయాంతరయాశ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసకః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతో ఓస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెండ్లి కూతురు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు. ఏకమైన చోట వేద మంత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి సిరులున్న చేయి శ్రీవారి చేయి.
హరివిల్లు మా ఇంటి ఆకాశవంతి వంపులెన్నో పోయి రంపమేయంగా సినుకు సినుకుగా రాలే చిత్రవర్ణాలు సొంపులన్నీ గుండె గంపకెత్తంగా సిగ్గులలోనే పుట్టేనమ్మ శిలక కపాలు తళుకులై రాలేను తరుణి ఆదాలు తళుకులై రాలేను తరుణి ఆదాలు ఒక్కలై మెరిసేనో ఒలుకు ముచ్చాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిర్నుదమే గ్రహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యవష్టాం కరీషణీయం ఈశ్వరగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకోతిం వాచ సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్య మయి శ్రేయతాం యశ కర్దమేన ప్రజాభూతామయి సంభవ కర్ధమ శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలినీం ఆపశ్రుజంత స్విగ్ధాని చిక్లీతవసమే గృహే రిచదేవీం మాతరం శ్రియం వాసయమే కులే ఆర్ద్రాం పుష్కర్ణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం.
తీసుకోండి తీసుకోండి. ఏమండి అక్షంతలు ఇటు ఇవ్వండి. వస్తున్నానమ్మా. ఆ, ఏమండి తీసుకోండి. నువ్వా? నేనే చక్రధర్ని. అక్షింతలు కావాలని అడిగారు కదా, తీసుకోండి. తీసుకో. నువ్వు కూడా తీసుకో. తీసుకో. కళ్యాణం వైభోగం చూతమురా. పిండం పెట్టి రమ్మంటే అక్షింతలు పంచుతున్నావేంటి? గుళ్ళు అక్షింతలే పంచుతారు. ఇదే గుళ్ళో ప్రసాదాలు కూడా పంచుతారు. పద, ప్రసాదానికి తినిపించాలి. ప్రసాదం పంచేది భక్తులకి, నీలాంటి దుర్మార్గులకు కాదు. అరవకు. నీకన్నా నేను గట్టిగా అరవగలను. అరిచాననుకో నీ గుడి శ్మశానంగా మారుతుంది. పదా. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. వైనతేయం సోమం పిబత్ సోమం పిబత్ వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపే సదా వర్షంతు తే విభావరిదివో అభ్రస్య విద్యుతః రోహन्तు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషోజై పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనో ఓనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావత్తనాభిస్తనభరనమితా శుభ్రవస్త్రోత్తరీయా.
ఏంటి హరి మారిపోయావంట? అవకాశం వచ్చింది, మారాను. అవకాశం అంత అవసరమా? మనిషిని ఒక్కసారైనా నిరూపించుకోవాలిగా జీవితంలో. తప్పు హరి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో ఉద్దేశంతో పుట్టిస్తాడు. ఆయన ఉద్దేశ ప్రకారమే మనం నడుచుకోవాలి. అంతేగాని మన ఇష్ట ప్రకారం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కూతురు మెళ్ళలో తాళి కట్టాల్సిన సూర్య సమంత మెళ్ళలో తాళి కడుతుంటే నేను ఎలా ఊరుకుంటాను హరి? నోర్మై, నీ కూతురు సూర్యకి భార్య కావాలా? ఈ వజ్రపాటింట్లో ఎన్నాళ్ళు నీ కూతురు నీ భార్య తలదాచుకోవటమే గొప్ప విషయం. అతిగా ఆశపడకు చక్రధర్. అసలు నువ్వేంటో, అసలు నీ రంగేంటో, నీ గతమేంటో మొత్తం నోరు విప్పానంటే. విప్పు. ఏం విప్పుతో? విప్పడం అంటూ మొదలు పెడితే నిప్పు లాంటి నిజాలు చాలా బయటికి రావాలి కదా. ఏంటి హరి, రంగారావు గారి దగ్గర, మీ కుటుంబంలో అందరి దగ్గర వినయంతో, విధేయంతో, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం ఈ చక్రధర్ అన్నట్టు విశ్వాసంతో పనిచేశాను కదరా. నమ్మిన బంటులా రంగారావు కాలి కింద చెప్పులా పనిచేసినందుకే తన కూతురు కళ్యాణిని నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు కదరా. ఆ తర్వాత కళ్యాణి విలియమ్స్ లేచిపోవడం, దాంతో ఈ వజ్రపాటి ఇంటికి అల్లుడు కావాల్సిన నా ఆశలు అడియాసలు అవ్వడం, ఆ అవమానం భారం భరించలేక నా కుటుంబం మొత్తం ఆత్మహత్య పాల్పడింది. అందుకే నాలోని మనిషి రాక్షసుడయ్యాడు. చక్రధర్, కళ్యాణి చేసిన పనికి మా అన్నయ్యను నిర్దాక్షిణ్యంగా చంపడం ఎంతవరకు న్యాయం? రేయ్, కళ్యాణ్ నాకిచ్చి పెళ్లి చేయాలన్నప్పుడు తన అభిప్రాయం తెలుసుకోకపోవడం రంగారావు చేసిన తప్పు కాదా? తను చేసిన తప్పు వల్లే కదా నా జీవితం నాశనమైంది. కనీసం కళ్యాణ్ వెనక్కి రప్పించి నన్ను మందలిచ్చారా? అది లేదు కదా. అసలు ఆ పరిస్థితిలో ఏం చేయాలో మా అన్నయ్యకి తోచలేదు. అబద్ధం. కళ్యాణి ఇష్టపడే విలియమ్స్ లేచిపోయిందని మీ అన్ని రంగారావుకు బాగా తెలుసు. అందుకే వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళకి పెళ్లి బట్టలు ఇచ్చిరమ్మని నాగేశ్వరరావుకి చెప్తే, ఆ పెళ్లి బట్టలని నాగేశ్వరరావు తన కొడుకైన సూర్యకి ఇవ్వడం, సూర్య వాళ్ళ వెంట పరిగెత్తడం, వాళ్ళు వెళ్ళిపోవడం అన్ని 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 నాకు తెలుసు. అందుకే ఏది ఏమైనా దేవుళ్ళంటి మా అన్నయ్యని నిర్దాక్షిణ్యంగా నీళ్లలో ముంచి చంపటం నువ్వు చేసిన ఘోరమైన తప్పు. ఇప్పుడు తప్పు అంటున్నావు. అది తప్పుని తెలిసిన రోజున, అన్ని నిజాలు నీకు తెలిసిన రోజున తప్పు అనిపించలేదా? అప్పుడు నా కళ్ళు మూసుకుపోయాయి. నువ్విచ్చే డబ్బుకు ఆశపడి మా అన్నయ్యకి, నా కుటుంబానికి తీరని ద్రోహం చేశాను. నేను ఆ రోజు తప్పు చేయబట్టే మా అన్నయ్యని చంపింది కళ్యాణి భర్త విలియమ్సే అన్న కట్టుకథకి తెరలేపావు. అయితే ఇప్పుడు ఏమంటావు? మొత్తం జరిగిందంతా మా వాళ్ళకి చెప్పేస్తా. కుక్కలు నా దగ్గర బిస్కెట్లు తిని విశ్వాసం అక్కడ చూపిస్తానంటావేంట్రా? అక్కడ చూపిస్తానంటావేంటి? చక్రధర్, సౌండ్ అంటే ఈ చక్రధర్కి ఎలర్జీ. ఆ విషయం బయట పెట్టావంటే నీ ప్రాణాలు తీసేస్తాను. పోతే పోనీరా. రే, నీకు దీంట్లో వాటకిస్తానని చెప్పాను కదరా. ఛీ, తుచ్చమైన ఆస్తి కోసం నీ పాపంలో నేను వాటా పంచుకోలేదు. రే హరి, అన్యాయంగా మీ అన్ని నా చేతిలో చచ్చాడు. నువ్వు కూడా చేస్తానంటావేంట్రా? చేస్తే ఏమొస్తుందిరా? బతికుంటే సర్వ సుఖాలు అనుభవించొచ్చు. ఛీ, పోరా. అసలు నీతో నాకు మాటలేంటి? రేయ్, ఈ విషయం సూర్యతో పాటు అందరికీ చెప్పేదే. నీ అంతు చూసేదే. ఓకే, నీ కర్మ.